అప్పుడే సియా తన గతాన్ని గుర్తుచేసుకుంటూ నిన్నటి వరకు తన దగ్గర తినడానికి కూడా డబ్బులు లేవని, కానీ ఈ రోజు తన దగ్గర ఎంత డబ్బు ఉందంటే అది ఖర్చు చేసినా ఎప్పటికీ అయిపోనంత డబ్బు ఉందని అనుకుంటుంది. మరోవైపు కంపెనీ బయట సాంగ్ గ్రూప్ వారసురాలి కోసం వేచి చూస్తున్న షోయాని మనం చూస్తాం. ఆమె లింగ్కి కాబోయే భార్య. సియా గురించి తెలియగానే ఆ అమ్మాయి ఎవరో చూడటానికి ఆమె వెంటనే అక్కడికి వస్తుంది. ఆమె రాగానే షోయా ఫోటోలు చూపించి ప్లాన్ ఏంటని అడుగుతుంది. కానీ సియా ఫోటో చూసిన తర్వాత ఇలాంటి అమ్మాయిని తాను చాలా సులభంగా అడ్డు తొలగించుకోగలనని, దీనికి ఎటువంటి ప్లాన్ అవసరం లేదని ఆమె అంటుంది. అదే సమయంలో మరోవైపు లింగ్ మరియు సియా ఇద్దరూ కలిసి ఉండటం మనం చూస్తాం. వారిద్దరూ ఒకరితో ఒకరు ఫ్లర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో లింగ్ తన మనసులోని మాటను సియాతో చెబుతూ, నీకు ఇష్టమైతే నువ్వు మా ఇంటికి కాబోయే కోడలు కూడా అవ్వచ్చు అని అంటాడు. తరువాత వారు నెమ్మదిగా దగ్గరవుతారు. సరిగ్గా కిస్ చేసుకోబోయే సమయంలో లింగ్కి కాబోయే ఫియాన్సే ఇంకా షోయా అక్కడికి వస్తారు. లింగ్ వేరే అమ్మాయితో ఉండటం చూసి ఆమె అస్సలు తట్టుకోలేకపోతుంది. అందుకే ఆమె లింగ్ దగ్గరికి వచ్చి సియాకు తన స్థాయి ఏంటో చూపించడం కోసం అతనితో చనువుగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. కానీ లింగ్ ఆమెను దూరం నెట్టేస్తూ, నువ్వు మరీ ఎక్కువ ఆశపడకు, మా ఫ్యామిలీ ఫోర్స్ చేయడం వల్లే నేను నీతో నిశ్చితార్థం చేసుకుంటున్నాను, నా మనసులో నీకు చోటు లేదు అని తేల్చి చెబుతాడు. అయినా ఆమె సియా చేతిలో ఓడిపోవడానికి సిద్ధంగా లేదు. అందుకే లింగ్తో ఇలా అంటుంది, నీ కుటుంబం ఈ సంబంధం నాతో ఎందుకు కుదిర్చిందో గుర్తుంచుకో, ఎందుకంటే నేను నీకంటే చాలా ధనవంతురాలిని. ఒకవేళ నువ్వు నాతో సంబంధం తెంచుకుంటే నీ కంపెనీ పూర్తిగా నాశనమైపోతుంది. అయినా 7 రోజుల తర్వాత మన ఎంగేజ్మెంట్ పార్టీ ఉందని గుర్తుందా అని అంటూ అక్కడి నుండి వెళ్తుంది. వెళుతూ ఆగి సియా వైపు చూసి, నిన్ను నా ఎంగేజ్మెంట్ పార్టీకి పిలుద్దామనుకున్నాను, కానీ మా పార్టీకి వచ్చే అంత స్థాయి నీకు లేదు, నన్ను క్షమించు అని వెటకారంగా అని వెళ్ళిపోతుంది. వారు వెళ్లిన తరువాత అసిస్టెంట్ వచ్చి ఆమె ఎంత ధనవంతురాల్లో లింగ్కు వివరిస్తాడు. ఒకవేళ ఆ సంబంధం తెగిపోతే కంపెనీకి చాలా పెద్ద నష్టం జరుగుతుందని చెబుతాడు. అది విని లింగు కొంచెం దిగులుగా ఉంటాడు. సియా అతని బాధను గమనించి అతనికి సహాయం చెయ్యాలని నిర్ణయించుకుంటుంది. 7 రోజులలోపు అతని కంపెనీని ఆ ఫియాన్సే కంపెనీ కూడా చేరుకోలేని స్థాయికి తీసుకువెళ్తానని, అప్పుడు అతను ఆమెను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉండదని సియా హామీ ఇస్తుంది. అది విని లింగ్, నువ్వు నిజంగా ఇది చెయ్యగలవా అని అడుగుతాడు. దానికి ఆమె తనకు ఏ పని అసాధ్యం కాదని చెబుతుంది. ఆ తరువాత ఆమె తన పని మొదలు పెడుతుంది. ముందుగా తన కోసం ఒక కొత్త కంపెనీని ఏర్పాటు చేస్తుంది. దానితో పాటు ట్రేడింగ్ను కూడా కొనసాగిస్తుంది. ఆ కారణం చేత ఆమె మొదటి 100 మంది ధనవంతుల జాబితాలోకి చేరుతుంది. నిజానికి ఆమె ఇవన్నీ ఒకేసారి ఎందుకు చేస్తోందంటే, లింగుకు సహాయం చేయడంతో పాటు తనను తాను కూడా అభివృద్ధి చేసుకోవాలని మరియు ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలు అవ్వాలని ఆమె ప్లాన్. ఇది విని ఆమె స్నేహితురాలు, మనం ఇదంతా ఎలా చేయగలం అని అడుగుతుంది. అప్పుడు సియా, నువ్వు కేవలం నా మీద నమ్మకం ఉంచు అని చెప్పి ప్లాన్ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో పార్ట్ 18 అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి.